అంతే పని చేసి పని వండర్లా వండర్లా రామకృష్ణ సార్ ఎలా ఉంది వండర్లా బాగుందా Exit the parking lot. In 100 meters, at the roundabout, take the 4th exit. చూడండి దుమ్ము దుమారం చూడ అది ఎక్కాల్సి వచ్చింది వీళ్ళు జైంట్ వీలు రామకృష్ణ సార్ అది కనిపిస్తున్నాడా అది పైది ఎక్కాలి ఇక రౌండ్ ఎక్కాలి మీ అందరి కోసం వీడియో తీస్తాక వచ్చాను నేను Turn left, then your destination will be on the left. ఎంత పార్కింగ్ దేవి మేడం ఎడంతో కొనుక్కోండి ఒకసారి చాలా పెద్దగా ఉంది వంటల్లో బయట ఎంత ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. చూడొచ్చు బెంగళూరు వండర్లా బెంగళూరు వండర్లా కోసం సో మన గ్రేట్ లెజెండ్ లీడర్స్ చూడొచ్చు బేబీ మేడం వాళ్ళ టీం అందరూ కూడా వచ్చున్నారన్నమాట. సో ఎక్సలెంట్గా సో ఎన్నో రకాల ఎంజాయ్మెంట్లు చూడాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రం సాధ్యమవుతుందంట. ఇలాంటి ఎంజాయ్మెంట్లు ఓన్లీ సేఫ్ షాప్లో దొరుకుతాయి. సో వండర్లా ట్రిప్ కోసం అందరూ కూడా రెడీ ఉన్నారు. సో మన మధ్యలో బేబీ మేడం ఉంది వస్తాం. సో ఆమె ఎలా ఎగ్జైటెడ్ అవుతుంది, ఆమె టీంతోనే ఆమె ఆర్గనైజ్ చేస్తుంది. మొత్తం 18 మందితో ఆర్గనైజ్ చేస్తున్నారు బేబీ మేడం. సో చూద్దాం బేబీ మేడం ఫీలింగ్ ఏంటో షేర్ చేసుకుందాము ఒకసారి. వీడియో మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది గురుజీ. మీరే చేస్తున్నారు, మిమ్మల్ని మీ ఫీలింగ్ అడుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో నిజంగా మీతో ఎస్పెషల్లీ మీతో కలిసి ఇలా ఎంజాయ్ చేయడం నిజంగా నెరవేర్చి ఇక్కడ అందరూ కూడా టీం అందరూ వెళ్ళబోతున్నాం గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. రైట్. మొత్తం ఎంత 18 మంది మేడం మీ టీము? గురుజీ టోటల్ మీతో కలిపి 18 అంటే నేను కాకుండా 17 మంది టీము. చూడండి గ్రేట్ లీడర్షిప్ అనమాట బేబీ మేడము. సో టీమ్ కోసము మరి సిస్టమ్ అమౌంట్స్ ఈ విధంగా ఖర్చు పెట్టి 1600 గురుజీ టికెట్ 1599 గురుజీ. చూడండి అంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే మామూలు విషయం కాదనమాట. సో గ్రేట్ మేడం మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఖచ్చితంగా సిస్టమ్ ద్వారా అంత డబుల్ 10 టైమ్స్ కూడా ఫాస్టెస్ట్ గ్రో అయిపోయి ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోతారు. ఆల్రెడీ నెక్స్ట్ ట్రిప్ కూడా ప్లాన్ చేసేసినాం గురుజీ. సో ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ ఇంకా దుమారం అనమాట. రాజమండ్రి ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. చూడండి పాపికొండలో రాజమండ్రి ప్లాన్ చేసుకుంటుంది. సో ఒక మాట ఇస్తాం కాదు, మాట నిలబెట్టుకోవడంలో ఇక్కడ బేబీ మేడం దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఈవెన్ బేబీ మేడం మీ దగ్గర నుంచి నేను కూడా ఈ క్వాలిటీ నేర్చుకుంటాను. సో మీరు పెట్టినందుకు నేను కూడా అటువైపు పెట్టాలని మేము కూడా ప్లానింగ్ లో ఉన్నామన్నమాట. మాట ఇచ్చి నిలబెట్టుకుంటే నెక్స్ట్ డబల్ ట్రిబల్ నమ్మకం అనేది వస్తుంది గురుజీ. ఖచ్చితంగా ఈ వీడియో చూపించుకొని నెక్స్ట్ ఇంకా ఎక్కువ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. మేడం ఇలానే దుమ్ము చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. షమీ మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? సో చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. సో నేను వండర్లా అనేది ఫస్ట్ టైం మా గురుజీ, ఇప్పటివరకు వెళ్ళలేదనమాట. నిజంగానే మన గ్రేట్ సిస్టమ్ కావచ్చు, మన గ్రేట్ అప్లయన్స్ కావచ్చు మా గురుజీ. సో చూడని చోట్ల కూడా ఎన్నో చోట్ల తిప్పిస్తున్నారు మా గురుజీ. సో ఇలాంటి లైఫ్ అనేది లైఫ్ లాంగ్ మనకి మన పిల్లలకి కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మా గురుజీ. సో మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే నిజంగా అది దట్ ఈస్ సేఫ్ షాప్ అని చెప్పుకుంటాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఎంతమంది టీం వచ్చారు మేడం మీ లెఫ్ట్ రైట్ టీం? మా గురుజీ మా లెఫ్ట్ రైట్ టీం వచ్చి 12 మంది మా గురుజీ. 12 మంది. వావ్ గ్రేట్. చూడండి గ్రేట్ లీడర్షిప్ అనమాట. సో మొత్తం 17 మందిలో 12 మంది ఆమె టీంలో వచ్చారట. సో గ్రేట్ ఛాంపియన్. శివాని మేడం టీం అండి. మేడం టీమ్ లో వచ్చి శ్రీవాణి మేడం తో కలిపి 3 మెంబర్స్ జ్యోతి మేడం వచ్చారు. సో ఎనీహో మొత్తానికి చూడండి సో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఈ శివాని మేడం కావచ్చు, జ్యోతి మేడం అండ్ షామీ మేడం, బేబీ మేడం ఫ్యూచర్లో ఒక రికార్డు ఆల్ ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో. సో లేడీస్ లీడర్షిప్ ఇప్పుడు వికాస్ గురుజీ, సోమశేఖర్ మోజీ, అభిషేక్ గురుజీ ఇలా లైన్ ఎలా ఉందో మీ లైన్ కూడా అలా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఇండియా లెవెల్లో నెంబర్ 1 జోడీలో అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో రైట్ శివాని మేడం అండ్ జ్యోతి మేడం, బోనా మేడం అండ్ హేమలత మేడం. సో వండర్లాకి సో మరి బేబీ మేడం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా మీరు అందరూ కూడా సో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారా? ఎస్ సార్. సో
చెప్పండి మరి ఎలా ఫీల్ అవుతారు శివాని మేడం, చెప్పండి మీ ఫీలింగ్ షేర్ చేయండి. చిన్నపిల్లలు అయిపోయాం అందరం. హ్యాపీనా? ఫుల్ అగ్రీడా? నెక్స్ట్ ట్రిప్ కి ఎక్కువ మంది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ బేబీ మేడం చెప్పారు పాపికొండలు రాజమండ్రి అంట. సూపర్ సూపర్. నెక్స్ట్ జ్యోతి మేడం చెప్పండి మీ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది మా గురించి. జస్ట్ ఎంటర్ అయినామంతే ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఇంకా లోపల పోతే ఎలా ఉందనేది ఆతృతగా ఉంది. తొందరగా వెళ్ళాలి. నిజంగానే నిజం మా గురించి ఇట్లాంటిది లైఫ్ని నాకు పరిచయం చేసినందుకు రియల్లీ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ గురించి. సో ఇప్పుడు సింహం సింగిల్ గా వచ్చిందా? నెక్స్ట్ గుంపుతో రావాలి. సో అంతేనే కదా. సో నెక్స్ట్ కనీసం ఒక 50 మంది ఇన్కమ్ లెక్క నుంచి రావాలి మేడం. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ అట్లానే భువన మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి అవకాశం వచ్చినందుకు టీంతో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సూపర్ గ్రేట్ అనమాట భువన మేడం కోసం. నెక్స్ట్ కూడా ఎక్కువ మంది ఇచ్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ హేమలత మేడం ఇవాళ మొత్తం ఎన్ని ఎక్కాలి మనం? థ్యాంక్ యూ గురుజీ, మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వండర్లా వచ్చింది. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ కూడా ఇలా మీతో సింగపూర్ కూడా రావాలి, కలిసి పోవాలనేసి చాలా ఎక్సైట్గా ఉంటాం గురుజీ. చాలా సంతోషంగా ఉంది గురుజీ. నెక్స్ట్ టీంతో 50 మంది టీం. సూపర్. సో నెక్స్ట్ వండర్తో మాట్లాడి మొత్తం మన టీమే, మొత్తం బేబీ మేడం మీ టీమే మొత్తం 500 మంది. ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి కొంత తక్కువ మంది, 18 మంది. ఓకేనా? నెక్స్ట్ వండర్తో మాట్లాడి 500 మంది ఒకటే బ్యాచ్ అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? ఎటుపోయినా మన వాళ్ళే, ఎటుపోయినా మన బ్యాంక్ అకౌంట్ చూసాం కదా, ఎటుపోయినా వికాస్ గురించి టీం ఎస్ఆర్నో అలా మీ టీమే ఉండాలి బేబీ మేడం. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ లేడీ లయన్స్. ఓకేనా? ఇరవై తారీఖు వచ్చినాక 13/7/2026 ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి ట్రిప్ పెట్టుకున్నప్పుడు ఎంతమంది అప్పుడే చూద్దాం. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ బేబీ మేడం, ఆల్ ది బెస్ట్ శివాని మేడం, జ్యోతి మేడం. గ్రేట్ సేఫ్ పవర్. చిన్నప్పుడు చేయలేని ఇప్పుడు చేస్తున్నాం. జై సేఫ్ సాబ్, జై సేఫ్ సాబ్, జై సేఫ్ సాబ్, జై సేఫ్ సాబ్, జై సేఫ్ సాబ్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నాయనలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి.
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక. మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది, జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది. జోలాలి తానే నానే రాణినే, తానే నానే రాణినే, తానే నానే రాణినే, తానే నానే రాణినే. తానే నానే రాణినే, తానే నానే రాణినే, తానే నానే రాణినే, తానే నానే రాణినే, తానే నానే రాణినే.
ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్. ఎక్కబోయే ముందు మీ ఫీలింగ్ చెప్పండి, ఎక్కిన తర్వాత మన ఫీలింగ్ చెప్పండి. ఏమి భయం లేదు. మీకు తోడుగా పక్కన బేబీ మేడం ఉంది, శ్రీవాణి మేడం అటో కూర్చుంటారు, మధ్య చేతులు పట్టుకుంటారు. ఓకేనా? సరేనా? మళ్ళీ ఎక్కిన తర్వాత మీ ఫీలింగ్ థ్రిల్లింగ్ చెప్పండి. సరేనా? అలానే విజయ మేడం కూడా వైపు వాళ్ళ హస్బెండ్ వైపు స్వామి మేడం ఉంటారు. ఓకేనా? విజయ మేడం కూడా హ్యాపీగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. ఓకేనా? Pushpa 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 గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే నిలుపోవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతుంటే నీదే తప్పవరా పెద్ద గత్తలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురుసైనా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్పాకి పాపం కొన్ని రావంట వాడికే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అసలు రానే రాదు అన్ని ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంట భయమే లేదు దగ్గే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు దండ పెడితే దేవుడికి అసలు నామ కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాదిసావి తలపగనే నీ కిరీటమైతే భూతలమంతా నీదరా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 లైన్ లో ఉంటా పుష్ప పుష్ప రాజ్ పుష్ప 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 రాజ్ ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే బండరాయి మూల బంగారు సింహాసనమంట వేరే సింహాసనమేదైనా మట్టి బండరాయంట ఆడు చేతిలోన సీయేసి మాటిచ్చాడంటే తుపాకిలో చిత్తూట దూసుకెళ్ళినట్టే ఆ తూటలాగే మాట కూడా వెనక్కి రానట్టే వాడు నీకు గొప్పేం కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉంటూ ఎవడో విలువ ఇచ్చేదేంటి ఎవడో నిన్ను గుర్తించేదేంటి ఒంటి నిందా దిమ్మిని ఉంటే నీ పేరే నీ బ్లడు పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ 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 అస్సలు తగ్గేదిలే.